నల్గొండ ముద్దు బిడ్డ కిరణమ్మకి జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. పిలిచింది తొలిసారి, కానీ స్టిల్ చాలా గర్వపడుతున్నా. ఇది కదా మన ఐక్యత, ఇది కదా మన ఆత్మగౌరవం, ఇది కదా మన బీసీ గర్జన. ఇది నేను కోరుకున్నది. అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్ దూదిగామ, నికార్సైన బీసీ బిడ్డని, చాకలి ఏలమ్మ నిండైన వారసుని, ఆత్మీయ బహుజనవాదిని. అక్కడ కనబడుతున్నటువంటి ఎంతోమంది సామాజిక విప్లవకారుల ఆశీస్సులతో, ఆర్ కృష్ణన్న ఉద్యమాల స్ఫూర్తితో, ఇక్కడ కనబడుతున్నటువంటి నా ఆత్మీయ సోదరుల స్నేహితుల మద్దతుతో, మా అందరి ప్రేమాభిమానాలతో ఈ ఎన్ఆర్ఐ బీసీ ఉద్యమాన్ని భుజాన మీద వేసుకున్న మా ఆత్మగౌరవ సోదరుణ్ణి. స్వాతంత్రానికి ముందు ఎన్నో పోరాటాలు, భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం. తిరిగి చూస్తే 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, 50-60 సంవత్సరాల బీసీ ఉద్యమ చరిత్ర, ఎన్ఆర్ఐ చరిత్రలో తొలిసారి, బీసీ ఉద్యమ చరిత్రలో ఇది మరో రాయి. ఇది మన ఎన్ఆర్ఐ బీసీసీ ఆవిర్భావ సభ, ఇది మన సభ, ఇది మన ఆత్మగౌరవ సభ, ఇది మన ఐక్యతా సభ, ఇది మన పోరాట స్ఫూర్తి సభ. అభివృద్ధి, ఆత్మగౌరవం అది మన నినాదం. రిజర్వేషన్లు, రాజ్యాధికారం అది మన బీసీల అంతిమ లక్ష్యం. రిజర్వేషన్లు, రాజ్యాధికారం సాధించేంత వరకు ఈ పోరాటాన్ని మనం ఆపొద్దు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కొట్లాడదాం. మహాత్మా జ్యోతిరావు గారు, పెరియార్ రామస్వామి గారు వివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు నాకు స్ఫూర్తి. చాకలమ్మ దాడి వ్యతిరేకంగా చేసిన రైతాంగ సాయుధ పోరాటాలు నాకు స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమానత్వం, సమన్యాయం, అనగారిన పీడిత వర్గాల కోసం చేసిన ఉద్యమాలు నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో ఈ సభ సాక్షిగా చెప్తున్నా, మన రిజర్వేషన్లు, మన రాజ్యాధికారం సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఎక్కడ ఆపనని చెప్పేసి మాటిస్తున్నాం. ఇక ఇట్లా ఉద్యమం మీద స్టార్ట్ అయిందో కాలేదో కొంతమంది అవగాహన లేని, కనీస ఇంగిత జ్ఞానం లేని, విషయ పరిజ్ఞానం లేని సవటలు, సన్నాసులు, దద్దమ్మలు స్టార్ట్ అయ్యారు. ఏమని, ఎందుకా ఈ బీసీ ఉద్యమం, దేనికా ఈ ఎన్ఆర్ఐ బీసీ ఉద్యమం, ఎక్కడున్నారా, ఏం మాట్లాడుతున్నారా? సోదరులారా, బీసీ ఉద్యమం ఎందుకు, బీసీ ఉద్యమం ఎందుకు? అంత తెలియని వ్యక్తులమా? బీసీ ఉద్యమం ఎందుకు? నా హక్కుల కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా అవకాశాల కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా రిజర్వేషన్ల కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా బడ్జెట్ కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా సప్లాన్ కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా రక్షణ చట్టం కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? ఇప్పటికీ కుమార లాంటి ఇన్సిడెంట్స్ మా బీసీల పైన దాడులు జరుగుతున్నందుకు. బీసీల ఉద్యమం ఎందుకు? మా ఆత్మరక్షణ కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? మా ఆత్మ గౌరవం కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? మా ఫీజు రియంబర్స్మెంట్ల కోసం. ద్రోహులారా చెప్పండి, బీసీ ఉద్యమం ఎందుకా? ఎన్ని రోజులు ఈ కుట్రలు, ఎన్ని రోజులు ద్రోహాలు, ఎన్ని రోజులు ఈ మోసాలు, ఎన్ని రోజులు?
బీసీ ఉద్యమం ఎందుకా? ఈ అగ్రకుల వర్ణాలు రాజ్యాధికారాన్ని బందీ చేసుకొని మా బీసీ సమాజాన్ని నయవంచన చేస్తున్నందుకు. బీసీ ఉద్యమం ఎందుకా? 60% ఉన్న మాకు కింద మీద పడి బొర్లాడిన 10% లేని వీరు చట్టాలు చేస్తున్నందుకు. మా ఎస్సీ ఎస్టీ సోదరులతో కలిపితే 90% ఉన్న మాకు 10% లేని మీరు చట్టాలు చేస్తున్నందుకు, మా అవకాశాలు తొక్కేస్తున్నందుకు. బీసీ ఉద్యమం ఎందుకా? 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 మంది ముఖ్యమంత్రులు మారితే ఇప్పటి వరకు నా బీసీ సమాజానికి చెందిన ఒక్క సోదరుడు, ఒక్క బీసీ బిడ్డ కూడా ముఖ్యమంత్రి కానందుకు. చట్టాలను మీ చుట్టాలు చేసుకొని అడుగడుగున మా అవకాశాలు తొక్కుతున్నందుకు. ద్రోహులారా చెప్పండి, ఎందుకా నా బీసీ ఉద్యమం? నా సోదరులారా, ఇలాంటి వ్యవస్థల్ని బండకేసి కొట్టే సమయం వచ్చింది. ఇలాంటి వ్యవస్థల్ని తిప్పికొట్టే సమయం వచ్చింది. బీసీ ఉద్యమం ఎందుకా? ఇవి చూస్తే మిత్రులారా, దే ఆర్ నాట్ సింపుల్ పర్సన్స్. వీళ్ళు మన బీసీ సమాజానికి చెందిన సాధారణ వ్యక్తులేం కాదు. రిటైర్డ్ ఐఏఎస్లు, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు, గొప్ప గొప్ప అనుభవాలు చెందిన వ్యక్తులు. ఇవి కేవలం నేను పుస్తకాలను మాత్రం అనుకోను మిత్రులారా. కొన్ని వందల సంవత్సరాల నుండి దగాబడ్డ మన బీసీ సమాజానికి చెందిన వ్యక్తులు మనోవేదన నుండి వచ్చినటువంటి గ్రంథాలు. ఎందుకు బీసీ ఉద్యమం అంటే, ఇక్కడ చూస్తే కేటగారికల్గా చూడండి మిత్రులారా, రెడ్డి కులానికి చెందినటువంటి జనాభా శాతం 4.0%, సమ్ 6%. వాళ్ళకు రావాల్సిన ఎన్ని సీట్లు? కేవలం 71 సీట్లు. ఎంతమంది మిత్రులారా? 578 సీట్లు ఇప్పటి వరకు వాళ్ళు గెలిచారు. వెలమ కులానికి చెందినటువంటి పర్సంటేజ్ జనాభా శాతం మిత్రులారా 0.28%. వాళ్ళకు రావాల్సింది ఎంత మిత్రులారా? కేవలం 5 అంటే 5 సీట్లు. కానీ ఎన్ని చేశారు మిత్రులారా? 148. కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తులు మిత్రులారా జస్ట్ 0.7%, 0.71. ఎంతమంది వచ్చారు మిత్రులారా? 12 మంది వాళ్ళకు వాళ్ళ జనాభా హక్కు ప్రకారం రావాల్సింది. ఎంతమంది మిత్రులారా? 70. మరి అదే మన బీసీల సంగతి చూద్దాం మిత్రులారా. ముదిరాజులు 6.68%, రావాల్సింది అఫీషియల్గా 116. కానీ ఎంతమంది మిత్రులారా? కేవలం 29 మాత్రమే. అదే నా యాదవులు అఫీషియల్గా రావాల్సింది 95 మంది మిత్రులారా, కేవలం 29% మాత్రమే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఎందుకు బీసీ ఉద్యమం? చట్టసభల్లో మా వాటా మాకు ఇవ్వనందుకు. ఖబర్దార్ ద్రోహులారా, ఈ ఆవిర్భావ సభ సాక్షిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మా రిజర్వేషన్ మాకేమండి. ఇది ఇప్పుడు ఆరంభమైంది కాదు మిత్రులారా. కొన్ని వందల సంవత్సరాల క్రితం సాహో మహారాజ్ దగ్గర స్టార్ట్ అయితే, కొల్లాపూర్ మహారాజు సాహో మహారాజ్ దగ్గర స్టార్ట్ అయితే, ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకు వస్తూనే ఉంది. చూసిరు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పరిస్థితి ఏందో. కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి, మండల్ కమిషన్ నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న కామారెడ్డి డిక్లరేషన్ వరకు ఇదే ద్రోహాలు, ఇవే కుట్రలు, ఇవే మోసాలు. అడుగడుగునా ద్రోహాలే, అడుగడుగునా అవకాశాలు తొక్కడమే. ఆఖరికి ఆ పర్సంటేజ్ ప్రకారం 42% అనేదో డిక్లేర్ చేసి, గత ప్రభుత్వాలు క్యాలిక్యులేట్ చేస్తే కౌంట్ చేస్తేనేమో 60% వచ్చిన జనాభా, వీళ్ళు లెక్క పెడితే 42% వచ్చిందంట. సరే మిగతా వాళ్ళు ఎక్కడ పోయారో, మరి దుబాయ్ పోయారో ఎక్కడ పోయారో తెలియదు వీళ్ళ కౌంట్. సరే 42% అన్న ప్రకారం ఇచ్చిరా. చట్టం అయినప్పుడు లోటపీస్ అవుతుంది. ఫస్ట్ అయితే పార్టీల పరంగా ఇవ్వాలి కదా. మీ అవకాశం తొక్కేస్తున్నట్టే కదా. 42% మీరు పార్టీల ప్రకారం ఇవ్వండి. అయినా కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చిన సీట్లలోనే ప్రభంజనం సృష్టించినాం. 52.75% గెలుచుకున్నాం మనం. నెక్స్ట్ సేమ్ కంటిన్యూ చేశారు మళ్ళీ మున్సిపాలిటీ వార్డ్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్. సేమ్ ఇస్తానవి ఇవ్వలే, 42% లేదు, ఏం లేదు. దాంట్లో కూడా ప్రభంజనం సృష్టించినాం, 62% విన్ అయినాం. ఇవి కాదా ఫలితాలు? ఇది కాదా మన బీసీ సమాజ ఐక్యత? ఇది కాదా మన బీసీల ప్రభంజనం? ఇంకెన్ని రోజులు మీ కుట్రలు, ఇంకెన్ని రోజులు మీ ద్రోహాలు? బడ్జెట్ విషయానికి వస్తే కూడా మీరు చూస్తే ప్రతి సంవత్సరం బడ్జెట్ రిలీజ్ అవుతుంది మిత్రులారా.
నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చూస్తే ప్రతి సంవత్సరం వీళ్ళు మన బీసీల కోసం ఏదో బడ్జెట్ అని రిలీజ్ చేస్తారు. మొన్న 12,000 కోట్లు ఏదో, లాస్ట్ ఇయర్ 11,400 కోట్లు, అంతకుముందు సంవత్సరం 9,200 కోట్లు. చూడండి మిత్రులారా, ఎంత ద్రోహం అంటే ఈ ఈ ఈ ఈ నెంబర్ చూస్తే ఓవరాల్ పర్సంటేజ్లో 60% ఉన్న జనాభాకు మనకి జస్ట్ 2%, 3% కూడా ఉండదు జనాభా ఈ బడ్జెట్. పోని ఆ బడ్జెట్నైనా పూర్తిగా ఖర్చు పెడతారా? లేదు. లాస్ట్ ఇయర్ ఎంతో 3,000 కోట్లు రిలీజ్ చేసేదే కొద్దిగా 2%, 3% ఆఫ్ ద టోటల్ బడ్జెట్. దాంట్లో కూడా మనం ఖర్చు పెట్టేది కేవలం జస్ట్ ఏదో చూడనట్టు. అంతకుముందు కూడా అంతే, సేమ్ 9,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది, కేవలం 2,060 కోట్లు ఏమో అమలు చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఈ కుట్రలు, ఎన్ని రోజులు ఈ ద్రోహాలు, ఎన్ని రోజులు ఈ మోసాలు మనకి. సో ఇవన్నీ తిప్పికొట్టే సమయం, ఈ ద్రోహాలు ఇవన్నీ అక్కడ స్థానికంగా జరుగుతున్నాయి. కానీ ఈ అంతర్జాతీయ బీసీ సమాజానికి కూడా ఈ నాలెడ్జ్ షేర్ చేయాలి. ఈ అంతర్జాతీయ బీసీ సమాజాన్ని కూడా ఈ బీసీ ఉద్యమంలో కీలక భాగస్వాములను చేయాలి. వీళ్ళు చేస్తున్న ఈ అగ్రకులాలు చట్టాలను బందీ చేసుకొని, రాజ్యాధికారాన్ని బందీ చేసుకొని మన బీసీల అవకాశాలని, హక్కులను ఎట్లా కాలరాస్తున్నారో ఈ ఎన్ఆర్ఐ బీసీ సమాజానికి తెలియజేయాలనే ఒక బలమైన సంకల్పంతో, ఒక కార్యాచరణతో నేను కృష్ణన్న గారిని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత తన ఉద్యమ ఉద్దేశాలు, నా కార్యాచరణ వివరించిన తర్వాత తను ఓకే, ఇప్పుడు కాకపోతే రాజ్యాధికారాన్ని ఇంకెప్పుడు సాధించలేం, లెట్స్ వర్క్ టుగెదర్ ఫర్ టార్గెట్ 2029. మన బీసీల నుంచి ఒకరు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ఈ ఎన్ఆర్ఐ బీసీ సెల్ అనేది ఇమ్మీడియట్గా ఫామ్ చేయడం, దానికి నన్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మిత్రులారా, ఇది పదవి కాదు, ఇది బాధ్యత, ఇది సంపూర్ణ బాధ్యత. ఆ బాధ్యతను మీ అందరితో అడుగేస్తూ కొట్లాడుతా. అదే రాజ్యాధికారం కోసం, అదే రిజర్వేషన్ల కోసం. మీరందరూ కూడా నాతో కాశిస్తారని చెప్పేసి గట్టి నమ్మకం నాకుంది. ఈరోజు మన రత్నాకరణ చెప్పినట్టు ఈ సభ సాక్షిగా చెప్తున్నా, చరిత్రలో ఈ సభ రాచిపోతుందని చెప్పేసి మీకు మాటిస్తున్నా. ఇక్కడ ఉన్న ప్రతి అవసరం ధరాభర్తం విత్ ఇన్ నెక్స్ట్ 3 years అని చెప్పేసి మాటిస్తున్నా. ఎవరు ఏ పార్టీలో ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, మనం ఐక్యత పోరాడదాం. బీసీ సమాజానికి ఏ సమస్య వచ్చినా, బీసీ సమాజానికి చెందినటువంటి ఏ వ్యక్తి నిలబడ్డా, ఇందాక అన్న చెప్పినట్టు డజంట్ మ్యాటర్ అక్కడ ఎవరు నిలబడ్డారు, మన బీసీ సమాజానికి చెందిన బిడ్డ అయితే మనం గెలిపించుకుందాం. చట్టసభలో మన నెంబర్ పెంచుకుందాం. ఇందాక చెప్పినట్టు ఆ బడ్జెట్ కూడా ఎందుకు రిలీజ్ చేస్తలేరు అంటే, బీసీల బడ్జెట్ ఫుల్ రిలీజ్ చేస్తే వీళ్ళు ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడితే వీళ్ళు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందితే రాజకీయాల్లోకి వస్తే చట్టసభల్లో వీళ్ళ నెంబర్ పెరుగుతుంది. చట్టసభల్లో వీళ్ళ నెంబర్ పెరిగితే రాజ్యాధికారం వైపు వస్తారు. రాజ్యాధికారం వైపు వస్తే మా పీటలు కదులుతాయి, మా సీటు కదులుతాయి. ఏం వాళ్ళ ఆస్త అది? వాళ్ళకి రాజ్యాంగం రాసిచ్చిన హక్క. బట్ రిజర్వేషన్లు మన హక్కు, రాజ్యాధికారం మన హక్కు. రిజర్వేషన్ మనకు ఒకరిచ్చే భిక్ష కాదు, రాజ్యాధికారం మనకు ఒకరిచ్చే భిక్ష కాదు. కాబట్టి మనమందరం కలిసి ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇంకా కొంతమంది మిత్రులు, స్నేహితులారా, దానికి కూడా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే స్పందించకపోతే అది కరెక్ట్ కాదు. మనం ఎక్కడున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి చాలామంది మిత్రులు నాకు ఫోన్ల ద్వారా కూడా, ప్లస్ గ్రూపులలో కూడా, ప్లస్ బయట కూడా చెప్తున్నారు. ఎక్కడున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అసలు బీసీ వారు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అనే వర్డ్ ఏంది, లండన్ నుండి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓకేనా? 4 పైసలు సంపాదించగానే బీసీ పోయి లొటపీ సోసి అవుతాడా మిత్రులారా? కాదు కదా. ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నాం అంటున్నాం. ఎక్కడుండి ఏం మాట్లాడి బోనాలు బతుకమ్మ ఏంది మిత్రులారా?
ఎక్కడి పండుగలు ఏడుండి ఏం మాట్లాడుతున్నాం మిత్రులారా? గురుద్వారాలు మసీదు లేదు మిత్రులారా. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం మిత్రులారా? ఆదివారం చర్చికి పోదాం పదండి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం మిత్రులారా? ఇవన్నీ కూడా నా మనసులో చాలా ఉన్నాయి, కానీ ఇంకా వందలు ఉన్నాయి. తెల్లారు లేస్తే ఇండియా దోస్తులతోనే ఎందుకు తిరుగుతున్నావు మిత్రులారా? నువ్వు సిటిజన్షిప్ వచ్చింది, నువ్వు బ్యాక్వర్డ్ క్లాస్ తీసేసుకో, ఇంగ్లీష్ ఫ్రెండ్స్తో తిరుగు. ఇంగ్లీష్ అమ్మాయిని చేసుకోలేగా మిత్రులారా? మనం హిందూ అమ్మాయిలే చేసుకుంటున్నాం కదా, మన ఇండియా అమ్మాయిలే చేసుకుంటున్నాం కదా. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం మిత్రులారా? ఇండియన్ క్విసైన్ హైదరాబాద్ బిర్యానీ అని పెట్టుకుంటున్నాం తప్ప జాన్ బేకన్ డేవిడ్ సాసేజ్ అని పెట్టుకోవట్లేం కదా మిత్రులారా. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం మిత్రులారా? కనీస ఇంగిత జ్ఞానం, కనీస పరిజ్ఞానం లేని ఇట్లాంటి బావలకి మనం ఇచ్చే ఆన్సర్. మీ కొడుకులు పుడితే క్రిస్సో, ఫిలిప్సో, లిడిలో, మెట్రోజ్ అని పెట్టుకోవట్లేదు కదా మిత్రులారా. తెలుగు పేర్లే పెట్టుకుంటున్నావు కదా, ఇండియన్ పేర్లే ఎక్కడికి వచ్చి ఏం పేర్లు పెట్టుకుంటున్నావు మిత్రులారా? ఇట్లాంటి 100 ఉన్నాయి సమాధానాలు. కాబట్టి ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నామంటే అవన్నీ రాంగ్ కన్సెప్షన్ మిత్రులారా. మనకేందంటే విదేశం ఎగిన వెనకాలేడిన పొడరా నీ తల్లి భూమి భారత్. మనం ఎక్కడున్నా మన సాంప్రదాయాలు అనేవి మనతో కంటిన్యూ అవుతుంటాయి. ఇన్ని రోజులు రాలే వీళ్ళకి, ఇన్ని రోజులు ఆలోచన రాలే. చూడండి, ఎన్ఆర్ఐబీసీ ఉద్యమం స్టార్ట్ కాగానే ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ తీసేయాలట. ఎస్, బ్యాక్వర్డ్ క్లాస్ తీసేస్తాం. ఎప్పుడు తీసేస్తాం? చట్టసభలో నా బీసీ సమాజానికి చెందిన వ్యక్తులు 50% మంది కూర్చున్నప్పుడు తీసేస్తాం. బాగా లండన్కి వచ్చి అమెరికాకి వచ్చి 4 రూపాయలు సంపాదించగానే ఈడోడు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే నా సమాజం కోసం ఎంత దూరమైనా కొట్లాడతాం. రాజ్యాధికారం, రిజర్వేషన్ల కోసం. కాబట్టి బీసీ రిజర్వేషన్లే కాదు మిత్రులారా, బీసీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ కోసం కూడా మనం కొట్లాడదాం మిత్రులారా. అట్లనే ఇంకో కొంతమంది వ్యక్తులు పర్సనల్ ఎజెండాతో కూడా నా గురించి అక్కడక్కడ మాట్లాడుతున్నారు, నాకు తెలుసు. కానీ వాళ్ళకు ఒకటే చెప్తున్నా మిత్రులారా, నేను ఎవరికి శత్రువును కాదు. ఇది వ్యక్తిగత పోరాటం కాదు, ఇది కేవలం నా బీసీ సమాజ వ్యవస్థ కోసం మాత్రమే పోరాటం. వ్యక్తిగత ఎజెండా ఏది లేదు, ఎవరితో నాకు శత్రుత్వం లేదు, ఇక్కడ ఉన్న మిత్రులకు కూడా ఎవరికి శత్రుత్వం లేదు. కేవలం నా రిజర్వేషన్లు, నా హక్కులు, నా అవకాశాలు, నా రాజ్యాధికారం కోసం మాత్రమే. వ్యక్తిగత ఎజెండా ఏం లేదు. ఈరోజు మా సీన్ వచ్చిండు, ఈరోజు మా కళ్యాణ్ వచ్చిండు, ఈరోజు మా కిరణ్ వచ్చిండు, ఈరోజు మా భరత్ వచ్చిండు, మా గురు వచ్చిండు, మా అరుణ్ బ్రదర్ వచ్చిండు, మా వంశీ బ్రదర్ వచ్చిండు, హేమంత్ వచ్చిండు, మా రమేష్ బ్రదర్ వచ్చిండు. ఇంతమంది మన సామాజిక వర్గం ఏం కాదు మిత్రులారా. నా సమాజం కోసం నేను చేస్తున్న పోరాటానికి మద్దతుగా వచ్చిన వ్యక్తులు. ఇంతకంటే నాలెడ్జ్ జాయి మూర్ఖులది, ఇంతకంటే నాలెడ్జ్ జాయి సన్నాసులది. ఎక్కడో ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడడం కాదు, మా ఉద్యమ చరిత్రని అర్థం చేసుకుంటారని చెప్పేసి మంచిగా గౌరవపూర్వకంగా ఈ సభ సాక్షిగా చెప్తున్నా. ఇక రెండో రకం, వీడు ఏందో మాట్లాడుతున్నాడు, వాడు అది ఇదని ఏదో అంటున్నారు. సామాజికంగా ఆర్థికంగా సమస్యలు ఎదురైన వ్యక్తికే తెలుసు ఆ సమాజం ఎంత వేదన పడుతుంది అని. అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నా మిత్రులారా, నేను సామాజికంగా ఆర్థికంగా సమాజపరంగా గొడ్డలి దెబ్బతిన్న చెట్టు లాంటి మీ గోర్బెలరు నాకు లేక కాదు. మీరంతా ఓకే, వద్దు ఆవిర్భావ సభ కాబట్టి కంట్రోల్, ఓకేనా? సో నా ఈ ఆవిర్భావ సభ సాక్షిగా మళ్ళీ చెప్తున్నా, మనమందరం కలిసి పోరాడే సమయం వచ్చింది. డజంట్ మ్యాటర్ పర్సనల్ ఎజెండా ఏమైనా ఉండని, వ్యక్తిగతంగా ఏమైనా ఉండని, బీసీ సమాజంకి చెందినటువంటి ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి పోరాటం ఏమైనా మనం కలిసి పోరాడదామని చెప్పేసి ఈ సభ సాక్షిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక
ఇకపోతే ఆర్ కృష్ణన్న గారి లాగానే ఎంతోమంది మన బీసీ సమాజానికి చెందిన వ్యక్తులు మన బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. అలాగే నేను వ్యక్తిగతంగా అభిమానించే ఇంకొక నిస్వార్థపు వ్యక్తి డాక్టర్ విశాలాన్ మహారాజ్ గారు కూడా మన బీసీ హక్కుల కోసం నిరంతరం తను మన సామాజిక వర్గం కాదు, తన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అయినా ఒక శక్తిలాగా ఒక నిస్వార్థంగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ అని ఒకటి తయారు చేసి బహుజనుల రాజ్యాధికారం కోసం తను కూడా ఒక నిస్వార్థ శక్తిలాగా కొట్లాడుతున్నాడు. వారికి కూడా ధన్యవాదాలు. తను కూడా ఎందుకు కొట్లాడుతాడో ఒక సభ సాక్షిగా చెప్పడం జరిగింది. అది మీకు కూడా తను ఎప్పుడు వాడే రెండవాడు సహోదరత్వం బహుజనత్వం, సహోదరత్వం బహుజనత్వం, సహోదరత్వం సహా ఉదరత్వం అంటే ఒకే అమ్మ కడుపుని పంచుకుని పుట్టిన బిడ్డల్ని సహా ఉదరత్వం, ఒకే ఉదరాన్ని పంచుకున్న బిడ్డ. ఇక్కడ బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ సోదరులు, మనం బీసీలం, ఒకే సిద్ధాంతాన్ని పంచుకొని ముందుకు పోతున్న బిడ్డలం. బహుజనత్వం ఇది ఎక్కడి నుంచి వచ్చింది మిత్రులారా అంటే బీసీ అయినటువంటి మన సాహు మహారాజ్ గారు ఎస్సీ అయినటువంటి అంబేద్కర్ గారికి ఉన్నత విద్య కోసం ఆర్థికంగా సహాయం చేసి తను సమాజానికి ఉపయోగపడే ఒక ప్రయోజనకారిగా చేసిన రాజు మన సాహు మహారాజ్. అక్కడ స్టార్ట్ అయింది ఈ బహుజనత్వం అనేది. సో వారికి కూడా మనం ఈ సభ సాక్షిగా మా ఉద్యమానికి మేమంతా పోరాటం చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పోతే ఈ ఆవిర్భావ సభ సాక్షిగా ప్రభుత్వానికి కావచ్చు ప్రతిపక్షాలకు కూడా కావచ్చు నేను చేస్తున్న డిమాండ్ ఒక్కటే, ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. మా బీసీల అవకాశాలను, మా బీసీల బడ్జెట్లను కావచ్చు, రక్షణ చట్టాన్ని కావచ్చు, సప్లాన్లను కావచ్చు, ఫీజు బకాయిలు కావచ్చు, ఏదైనా రిజర్వేషన్లు ప్రతి ఒక్కటి వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సభ సాక్షిగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ చరిత్రలో నిలిచిపోయే డెసిషన్స్ తీసుకుంటారని అనుకుంటున్నా. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకుంటారా, నా బీసీ సమాజానికి మోసం చేస్తున్నటువంటి చరిత్రహీనులాగా మిగిలిపోతారా, మీకే వదిలేస్తున్నా. లాస్ట్ 2 లైన్స్ మిత్రులారా, ఇది ఉద్యమం అనేది పెద్ద బాధ్యత. అందరూ నాతో కలిసి వస్తున్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు నేను నాతో పాటు కూడా అంటే ప్రతి ఉద్యమ కార్యాచరణలో అందరితో పంచుకుంటాను, దాంట్లో ఏం లేదు. కానీ నా వంతుగా నా అడుగు అడిగేసే కొంతమంది వ్యక్తులని నా టీంలోకి తీసుకుంటున్నా. పూర్తి టీంని నేను తర్వాత వ్యక్తిగతంగా అందరితో మాట్లాడి నేను చేస్తా. ప్రస్తుతానికైతే ఒక 2-3 నియామకాలు చేస్తున్నా అని చెప్పేసి సభ సాక్షిగా చెప్తున్నా. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు తర్వాత నాకు వచ్చి మాట్లాడవచ్చు, లేదా మీకేమైనా నా అడుగులో అడిగేసి నా ఉద్యమానికి మీరు కూడా మద్దతు తెలుపుతారు, నాకు మీరు కాంటాక్ట్ అయితే మనం అందరం కలిసి పనిచేద్దాం. నేను కూడా రెడీగా ఉన్నా దానికి మిత్రులారా. సో మొదటి నియామకం నా ఆత్మీయ స్నేహితుడు, నా సోదరుడు, ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఏది చెప్పినా ఏం చేసినా ఎస్ అనే పదం తప్ప. ఎందుకు మనం కలిసి చేయాల్సిన పోరాటం అని చెప్పేసి నాకు ఎంతో మద్దతు తెలుపుతున్నటువంటి నా ఆత్మీయ సోదరుడు నాగరాజు తోటం గారిని నాకు ఈ ఎన్ఆర్ఐ బీసీ సెల్ ఉద్యమానికి వైస్ ప్రెసిడెంట్గా నియమించుకుంటున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. స్నేహంలోనే కాదు ఉద్యమంలో కూడా నాకు అడుగులో అడుగు వేస్తూ నాకు ఎప్పుడు ఒక సోదరుడిలాగా నాకు ఉంటున్నటువంటి ఈ ఉద్యమం గురించి మొదటి నుంచి డిస్కస్ చేస్తూ వస్తున్నా. తను ఎప్పుడు సంపూర్ణ మద్దతు అంటే తన మాటల్లో కూడా ఇందాక చెప్పడం జరిగింది, ఇంకా మాట్లాడతా అని. తను మాట్లాడేది చాలా ఉంది. నా ఆత్మీయ సోదరుడు వేణు కలకోట గారిని
జనరల్ సెక్రటరీగా నియమించడం జరుగుతుంది తెలియదు. ఇంకా ఎవరు కలిసి వచ్చే మిత్రులు ఉంటే ప్లీజ్ వెల్కమ్ బ్రదర్, ప్లీజ్ వెల్కమ్. మనం కలిసి నిర్ణయం తీసుకుందాం. ఇది నాది కాదు, మనందరి పోరాట సభ, ఇది అందరి పోరాటం మనది అని చెప్పేసి మరొక్కసారి విన్నపిస్తూ, ఇక ఈ ఆవిర్భావ సభ విజయవంతం కావడానికి ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహకారం మీ మద్దతు మర్చిపోలేనిది. ఇది నా సభ కాదు, మన సభ కాబట్టి ఉద్వేగంగా ఉంది. ఎందుకు? చరిత్రలో తొలిసారి మన బీసీల గురించి ఒక సభ సాక్షిగా మాట్లాడుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మిత్రులు అందరికీ కూడా, రత్నాకర్ అన్న కావచ్చు, మై డియర్ బ్రదర్, ఈజ్ వెరీ లైక్ మైండెడ్. అంటే కొందరు ఏమవుతారంటే కొందరు చూడగానే కనెక్ట్ అయిపోతారు. మా సిద్ధాంతాలు వెరీ మచ్ కనెక్టెడ్. నేను ఏది చెప్పినా లాస్ట్ 3 డేస్లో 10 టైమ్స్ చేసిండు తనే నాకు. కిరణ్ భాయ్ ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏంది. సో దట్ ఈజ్ వాట్ స్పిరిట్, లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. రత్నాకర్ అన్న కూడా మొదటి నుంచి నాకు అమూల్య సలహాలు ఇస్తూనే ఉన్నాడు. తన సంపూర్ణ మద్దతు. ఈ చెప్పిన నాగరాజు గురించి నా సోదరుడు అశోక్ కూడా నేను 2-3 సార్లు ఫోన్ చేసి చర్చించడం, తను కూడా తన మొత్తం ఒక విశ్లేషణాత్మకంగా ఎక్కడి నుంచి ఎట్లా చేద్దాం అని ఒక డీటెయిల్డ్ ఒక చర్చ మా ఇద్దరి మధ్యలో జరిగింది. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మా టీంకి ఎప్పుడు పెద్దన్నలాగా ఉండే సుల్లన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్నగారికి కూడా, సురేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రియ స్నేహితుడు మధుసూదన్ గౌడ్ గోపుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా ఇంకో సోదరుడు రవి బ్రదర్కు స్పెషల్ ప్రత్యేక ధన్యవాదాలు. రాజేష్ బ్రదర్కి కూడా, రాకేష్ బ్రదర్ కూడా ఎప్పుడు అడగగానే ఎస్ అంతే, గేమ్ అన్నాడు. ఎస్ ఐ విల్ బి దేర్. ఎస్ నాకు ఈ ఉద్యమం ద్వారా పరిచయం అవుతున్నటువంటి నా స్నేహితులందరికీ కూడా, అందరికీ పేరు పేరున చరణ్, అమీర్, అందరికీ, రఘు బ్రదర్, గణేష్ బ్రదర్, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆదిత్య, కిరణ్, అందరూ, కళ్యాణ్, గురు, శ్రీను, జగదీష్ భాయ్, అందరికీ, హరి యు ఆర్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. అందరికీ కూడా పేరున, రమేష్ బ్రదర్, అందరు, అరుణ్ బ్రదర్, ప్రతి ఒక్కరికి, భరత్, అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈవెన్ నా కుటుంబం కూడా ఇక్కడే ఉంది, నా తమ్ముడు, నా మరదలు కూడా, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఈ సభకు ఇచ్చేసినందుకు, ఈ తొలి ఆవిర్భావ ఎన్ఆర్ఐ బీసీసీఎల్ ఆవిర్భావ సభను విజయవంతం చేసినందుకు శ్రీకాంత్, ప్రవీణ్, ప్రశాంత్, ప్రవీణ్ అన్న, శ్రీకాంత్ బ్రదర్, సాయి బ్రదర్, చారి బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.